రైట్. కరుణాకర్ సుగుణ అని పేరు తీశారు కాబట్టి చాలామంది పాస్టర్లను అడిగినా మిమ్మల్ని కూడా అడుగుతున్నా. పాస్టర్లు కొంతమంది పాస్టర్లు స్త్రీల ఏకాంత కోడిక అని పెట్టి స్త్రీలను చర్చబడుతున్నారు అలాగా. నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు, చాలా తప్పుడు నింద, తప్పుడు ప్రచారము చేస్తారా చేయరా? చేయరు. అలాంటిది ఏముండదు. తప్పుడు లేదండి, వందల మంది ఆయన క్లియర్ గా ఆయన పేరు ఏం పేరు, ఇప్పుడు మళ్ళీ మీరు ఏ ఒక్క శాలం రాజు అని చెప్పేసి పేరు కూడా చెప్పారు. లేదు, ఆయన మంచి భక్తుడే, అందరు భక్తులేనండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే, మనుషుల్లో పొరపాట్లు జరగవని కాదు, కొందరు స్త్రీలు కావాలని బలవంత పెడతారు, ఇబ్బంది పెడతారు, ఒప్పుకోకపోతే వాళ్ళు చెప్తున్నాను కదా. కొందరు ప్రపంచంలో లేని అందగాళ్ళు ఓన్లీ పాస్టర్లనే ఉంటారా అండి? కాదండి, కక్షగట్టి కావాలని కొందరు కక్షగట్టి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఓకే. ఒక్క నిమిషం. మీరు చాలా మంది పాస్టర్లు కొంతమంది రాధా మనోహర్ దాస్ను డిచ్కి బాబా అని అంటారు. నేను అన్నాను, మీరు అనలే కానీ కొంతమంది అంటారు. మీరు విన్నరా? ఇది అనంగా విన్నారా? ఎందుకంటారో ప్రశ్న అడుగుతున్నారు. సరే, ఎందుకంటారో మీకు తెలుసా? సరే, అదే మీరు చెప్పేది టాలీ అవుతుందని అడుగుతున్నా నేను. ఓకే, మీరు ఎందుకంటారో ఇప్పుడు నేను చెప్పినది వివరణ లేదు పూర్తిగా. ఎందుకంటే మనిషి ఏ విషయంలో పడిపోతున్నాడు, ఎలా పడిపోతున్నాడు అనే ప్రస్తావనలో మనం సరిగ్గా బ్యాలెన్స్లోకి రావాలి. ఒక చిన్న తప్పు జరగనే మనుషులనే తప్పనేస్తాం మనం. అదే తప్పు మనం చేస్తే అందరూ అర్థం చేసుకోవాలనుకుంటాం మనం. ఇలాంటి దౌర్భాగ్యపు మనిషికి ఉంది. నేనేమంటానంటే, ఒక వ్యక్తి ఏ రూపంలో ఏ కారణంగా ఏం జరుగుతుంది అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అదే ప్రస్తావన ఇచ్చారు, ఆయన గురించి ఒక వాదన పెట్టుకున్నాడు, హనీ ట్రాప్ అది అని అన్నారు. నేను అదే చెప్తున్నాను, అది జరుగుతుంది అని అంటున్నాను. అదే అమ్మాయి తప్పే అది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, చేయించే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. హనీ ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయించే వాళ్ళు ఉన్నారు. మనం ఎవరిని నిందిద్దాం? చేయించిన వాళ్ళని అందామా? అరే చేస్తే ఇది ఇంత ఇస్తానన్నారు, బ్రతుకుడానికి చేస్తున్నాను వాళ్ళని అందామా? అందుకే ఒక సందర్భం వచ్చినప్పుడు స్త్రీ వల్ల జరిగితే స్త్రీ వరకే అంటున్నాం, చేయించిన వారి దగ్గరకు వస్తే చేయించిన వారిని అంటాం. దేని దాన్ని సపరేట్గా చూద్దాం, వివాదాలే ఉండవు అంతే. ఓకే, ఒక గొయ్యి తవ్వితే పాపం పడ్డాడు ఆయన, కానీ మళ్ళీ లేచి నిలబడ్డాడు. పడ్డందుకు అందామా, గొయ్యి తవ్విన ఉందందామా? ఇలా సపరేట్గా చూడండి చాలు అంతే. ఇదేంటంటే నిందించే ప్రయత్నం చేస్తే ఒకరోజు వాళ్ళ జీవితంలో కూడా అలాంటివి జరిగిస్తే మొత్తం నిందించాల్సి వస్తుంది. ఏంటి, ఒకరినొకరు నిందిస్తూనే బతికేద్దామా? ఇదేం సమాజం అవుతుంది అప్పుడు? నిందించడం గొప్ప విషయం కాదు, బుద్ధి లేని వాళ్ళందరూ నిందిస్తారు. బుద్ధి కలిగినోడు మాత్రమే నిజాన్ని తెలుసుకొని పడిపోయిన నిలబెడతాడు. అదే సమాజం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సృష్టికర్త అయిన ఒక దేవుని తెలుసుకుంటే పరదేశికి వెళ్తాడు, తెలుసుకోకపోతే పాతాళానికి వెళ్తాడు. ఇది మొత్తం అన్ని గ్రంథాల్లో ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మని వ్యక్తి ఎక్కడికి పోతాడు? మీరు మళ్ళీ బలి అడిగారు. యేసుక్రీస్తును నమ్మని వ్యక్తి ఎక్కడికి పోతాడు? నేను యేసుక్రీస్తే ఆ ఒక్క దేవుడని నమ్ముతున్నాను కాబట్టి, ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, అంటే ఆ యేసుక్రీస్తే ఆ ఒక్క దేవుడని తెలుసుకున్నాను కాబట్టి ఆయన నమ్మకపోతే తప్పకుండా నరకానికి పోతాడు. ఓకే, ఎంత స్వార్థం అన్నా యేసుక్రీస్తు. ఏ స్వార్థం లేదు, వేదమే చెప్పింది. నన్ను నమ్మితేనేమో అది స్వార్థమైతే వేదం అబద్ధం అనుకుంటారా? నమ్మితేనేమో నా దగ్గరికి, లేకపోతే బయట వాడి దగ్గరికి. అంటే ఇప్పుడు తల్లికి మించిన ప్రేమ ఉండాలి కదా దేవుడికి. తల్లికి ఇక్కడ ప్రేమ ప్రస్తావన లేదు, కర్తవ్యం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నమ్మిక అనే ప్రస్తావన వచ్చింది. శుక్లయజుర్వేదం ఎంత ఖండితంగా చెప్పిందంటే 18వ అధ్యాయం 31వ మంత్రంలో అతడు ఒక్కడే, అతన్ని తెలుసుకోకపోతే అంధకారమే అని చెప్పింది. అది నియమం. ప్రేమ, ఆప్యాయత, మంచి చెడు, స్వార్థం ఇవి తీసుకురానేకూడదు. ఇక్కడ కర్తవ్యం అది. ఓకే, రైట్. ఏడికి పోతారు? ఒకరు పాతాళంలోకి పోతారు, ఒకరు మీరే చెప్పండి. ఇటువైపు వస్తే సిటీలోకి వెళ్తారు, ఇటువైపు వెళ్తే లోయలో పడతారు అని చెప్పడం తప్పేలా అవుతుంది? ఎంత స్వార్థం అండి. ఇటు వెళ్తే సిటీలోకి, ఇటు వెళ్తే ఇటు కూడా సిటీ రావాలంటే ఏం చేద్దాం? అంటే ఆ చెప్పేటోడు ఉంటాడు కదా, నన్ను నమ్మి నాకు ఒక 100 రూపాయలు నేను సిటీకి పోయేది చెప్తా, లేకపోతే ఇటు లోయలోకి పోయేది చెప్తా అంటే తప్పు కదా. అది 100 రూపాయలు అడిగిన ఉంది. ఇప్పుడు ఎవరు అడిగారు 100 రూపాయలు? దారి మధ్యలో ఉన్నాం. 100 రూపాయలు కాదు సమస్య. ఇక్కడ విషయం ఏంటంటే నమ్మడం. 100 రూపాయలు అంటే నమ్మడం అనుకోండి. అదే చెప్తున్నాను, ఏది నమ్మాలి? ఇటు వెళ్తే సిటీ వస్తుందని నమ్మితేనే నువ్వు సిటీలోకి వెళ్తావు. నిజం చెప్తున్నాడుగా, నిజాన్ని ఎప్పుడు నమ్మాల్సిందే. అంటే నిన్ను నమ్మితేనే ఇటు సిటీ అని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు నేను నమ్మిన తర్వాత సిటీ రాలి అటు కూడా. అదే చెప్తున్నాను, ప్రపంచ గ్రంథం మొత్తం పరిశీలిస్తే ఒకడున్నాడు, ఆయన నమ్మకపోతే అంధకారం అని చెప్పి అందరూ చెప్తున్నారు. అన్ని గ్రంథాల్లో ఉంది. నేను అదే చెప్తున్నా, పెద్దలందరూ కూర్చుంటే ఒక్కరోజే ఒక్క సిట్టింగ్లోనే అన్ని క్లియర్ అవుతాయి. అంటే మీరు సిట్టింగ్కు అంటే ఈ డిబేట్కు సిద్ధంగా ఉన్నారా మీరు? అయ్యో, ఎప్పటి నుంచో ఉన్నాను. కానీ ఫర్ ఒక కండిషన్, ఒకే ఒక కండిషన్. చెప్పండి. మీరు కూడా కండిషన్లు పెడతారా? అయితే ఖచ్చితంగా పెడతాను. చెప్పండి. ఒకటే కండిషన్, డిబేట్ కూర్చునే వ్యక్తి ఎదుటిన్న వ్యక్తిని కూడా
మంచి ఉద్దేశంతో గౌరవించబడి ఉండాలి. ఏమో ఇతని దగ్గర ఉంటే సత్యం ఉంటే ఇతని దగ్గర ఉన్న సత్యాన్ని కూడా నేను నమ్ముతానే మంచి స్వభావం ఉండాలి. అంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరిని దూషించి తూలనాడి తృణీకరించి పురుష పదజాలతో ప్రవర్తించిన వాడే ఉండకూడదు. నేను చెప్పేదంతా కూడా యూస్ఫుల్గా ఉండేదే కదా. సో మంచి పెద్దవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, తొందరపడి మాట్లాడని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. ఏది సత్యమో అది తెలుసుకుందామనే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. రైట్, ఓకే. నాకు అంటే చర్చ అంటే నాకు ఒక అంశం గుర్తొచ్చింది. రాధా మనోహర్ దాస్ అంటే నాతో చర్చించడానికి గొర్రెలు ఎవరన్నా ఉంటే ఈ 26 సంబంధించినటువంటి ప్రశ్నలకు మీరు క్వాలిఫై ఉండాలని చెప్పేసి పెట్టండి. దానిపైన మీరు వీడియో చేశాను. సో గుర్తుంది కదా మీకు? వ్యర్థమైన 26 ప్రశ్నలు. రైట్ 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 26 ప్రశ్నలు అడిగితే మీ దగ్గర దాంట్లో ఏదైనా సమాధానాలు ఉంటాయా? అసలు ఆయన సమాధానం చెప్పొద్దు అంటున్నాడుగా. చెప్పొద్దని చెప్పి అడిగితే ఎలాగా? అది వ్యర్థమైన ప్రశ్నలే కదా. ఫస్ట్ చెప్పొద్దు అన్న తర్వాత చెప్పమని అడగడం అంటే ఇది వ్యాలిడ్ అనిపించలేదా మీకు? అంటే ఏది వ్యాలిడ్ నన్ను అడగండి. సరే ఒక్క నిమిషం అండి. నాతో డిబేట్కి రావాలనుకునే గొర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి. పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఉద్దేశం అంటే మీరు మీ పూర్వీకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలి. మీ తాత తండ్రి లేకపోతే వాళ్ళంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను అడిగే ప్రశ్నలకు నాకు ఎవరు జవాబు చెప్పొద్దు చెప్పేస్తారని భయంతో పెట్టాడు. అంటే లేరా అట్లాంటి వాళ్ళు లేరు అన్నట్టు. ఎట్లాంటి వాళ్ళు? అంటే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు లేడు అన్నట్టు. మీకు విషయం చెప్పనా? భారతదేశంలో కూడా పరిపూర్ణ హిందువులు ఎవరున్నారు? పరిపూర్ణ స్టార్టింగ్ నుంచి చరిత్రలోంచి నాకు ఇప్పుడు హిందువులు కాదా ఉన్న వాళ్ళంతా? రాధా మనోహర్ దాస్ ఎవరంటారు మీరు? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆర్యులు హిందువులా ద్రావిడులు హిందువులా? ఆర్యులు ఎవరు ద్రావిడులు ఎవరు? అదే చరిత్ర. నేను అడిగిన దానికి మీరు సరే ఆర్యులు ఎవరు ద్రావిడులు ఎవరు అంటున్నా. అసలు మన చరిత్ర మనకు చాలా క్లియర్గా చెప్తుంది. ఇరాన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ద్రావిడులు ఉన్నారు. ఓకే, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు దానికి సంబంధం లేదు. అర్థవంతంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మీరు. అసలు ఇప్పుడు వీళ్ళు అసలు ఆ క్వశ్చనే రాంగ్ అని చెప్పాను నేను. అయినా మీరు అడిగారు, నేను ఒక వివరణ ఇస్తున్నాను. పరిపూర్ణ క్రైస్తవులు అన్నారు, నేను భారతదేశంలో పరిపూర్ణ హిందువులు ఎవరని అడుగుతున్నాను. మీ ప్రశ్న సమాధానం. సరే, ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్స్ క్రైస్తవులు అయి ఉండాలి. ఎందుకని క్రైస్తవులు అయి ఉండాలి? సర్టిఫికేట్ కులానికి సంబంధించింది కానీ మతానికి సంబంధించింది ఎందుకు చేశారు? క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగాను నేను. మతమైనప్పుడు కులం సర్టిఫికేట్ దగ్గర ఎందుకు ఈ కుట్ర? వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగి ఉండాలి. నేను అదే చెప్తున్నాను కదా. పరిపూర్ణ హిందువులు ఎవరో ముందు చెప్పమనండి, అప్పుడు మాట్లాడదాం. తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలిగి ఉండాలి. నేను చెప్తున్నాను, భారతదేశంలో మన పూర్వీకులు అందరు గొప్ప వాళ్ళే. మీ పూర్వీకులు అందరి పెద్దవా? అందరి పూర్వీకులు. మీ పూర్వీకులు తను చెప్పేది మీ పూర్వీకులు ఎవరైతే డిబేట్ లేకపోతే తనతో చర్చించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అదే చెప్తున్నాను. నా పూర్వీకులైనా మీ పూర్వీకులైనా మన వందే మాతరం జనగణమన పాడగలిగి ఉండాలి. అదే జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి. అంత గొప్ప విశాల హృదయం దేవుడు ఇచ్చాడు. జాతీయ జెండాకి కాదు, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేయగలను నేను. నాకు దేశమే ముఖ్యం మతం కంటే అని ముందు ఆయన్నే ఆ మాట చెప్పమానండి. మీరు చెప్తారా ఫస్ట్? మీరు దేశమే ముఖ్యం. నేను ఆల్రెడీ చెప్పేసాను, వీడియోస్ కూడా చేశానండి. నాకు దేశమే ముఖ్యం. నా బైబిల్ కూడా అదే చెప్తుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నేనేమి యూదుని కాదు అంత మొండిగా ప్రవర్తించడానికి, మతోన్మాదంగా ప్రవర్తించడానికి. నేను క్రైస్తవుని. యూదులు మతోన్మాదులు అయితే యూదులు మతోన్మాదంగా ప్రవర్తించారు. రైట్, ఓకే. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి. ముందు ఆయన్ని చెప్పమనండి. మీరు నోటి మాటతో కాదు. మీరు ఆయన కేవలం బైబిల్ని టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్న అది. బైబిల్ని టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్న మాత్రమే అది. అంటే బైబిల్ కంటే మనుషులే ముఖ్యమని అడుగుతున్నాడు ఆయన. నేను అదే అంటున్నాను. అసలు బైబిల్ మనుషుల్ని ప్రేమించమనే చెప్పింది. నేను దీన్ని పక్కన పెడితే ఇంకా మనుషుల్ని ఎక్కడ ప్రేమిస్తా? ఇది నాకు మనుషుల్ని ప్రేమించడం నేర్పించింది దేవుడు. అంటే మీరు ఇది పక్కన పెట్టలేరు మనుషుల కోసం. మనుషుల్ని ప్రేమించడం నేర్పింది గ్రంథం. అందరూ నేర్చుకున్నారు కదా, ఇంకేది పక్కన పెట్టొచ్చు కదా. ఇది జీవితం బ్రదర్. ఇది జీవితం. పక్కన పెట్టరు అంటారు. ఎట్లా పక్కన పెడతారు? ఇది జీవం. ఇది జీవం బ్రదర్. సరే, ఆయన కూడా భగవద్గీత మిగతా వేదాలు తెలుసుకున్నాడు, సమాజ సేవకు వచ్చాడు. వాటిని పక్కన పెట్టమనండి. పెట్టలేడే. మరి మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి. సేమ్ క్వశ్చన్ అది రిపీటెడ్ అడుగుతున్నాడు. సేమ్. సరే, కులం వాడకూడదు అంటే పేరు వెనకాల తోక ఉండకూడదు. కులం వాడకూడదు అంటే ముందు అసలు ఈ కుల వర్గీకరణ చేసిన వాళ్ళని కూర్చొని ముందు కులాలను తీసేసేయండి. భారతదేశంలో కులమే వద్దు. ముందు దానికి పూనుకోమనండి. మధ్యలో ఇది 11వ ఏమో రాసిందంటే, ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబేట్ చేస్తాను 50-50 గాళ్ళతో కాదు అని చెప్పి. ఆయన ముందు 100% అని నిరూపించుకోమనండి. ఆయన్ని 100% అని నిరూపించుకోమనండి ఫస్ట్. రాజ్యాంగబద్ధ న్యాయబద్ధ నైతికత కలిగి ఏ గొర్రె పుత్రుడైనా గౌరవ శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి రావచ్చు.
నేను చెప్పినట్లు చెప్పాలి, నాకు నా పూర్వీకులు, నా దేశానికి, నా కుటుంబానికి ఏదో లకారంతో ఏమో రాసి బైబిల్కి అస్సలు సంబంధం లేదు అని చెప్పాలి. ఇప్పుడు ఆయన పెద్దవాడని మీరు ఎట్లా అంటారు? అంత పెద్ద బూతు మాట్లాడుతుంటే లకారాలు కికారాలు. ఆ లకారాలు ఒక మాట, ఆ లకారాలు లికారాలు మాట్లాడి ఓంకారం ఎట్లా అంటాడు? ముందు దాన్ని సరి చేసుకోమనండి. ఇలా ఏ గొర్రె అయినా చెప్పగలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి డిబేట్కి రాగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెని చులకన చేయొద్దని చెప్పండి. వేదంలో గొర్రెకి చాలా విలువ ఉంది. గొర్రె అంటే ఆయన ఉద్దేశంలో క్రైస్తవులు అని అర్థం. అదే, గొర్రెకి చాలా విలువ ఉంది. గొర్రె మంచి సాధు స్వభావి. క్రైస్తవుడు గొర్రె మాత్రమే కాదండోయ్, క్రైస్తవుడు సింహం కూడా, క్రైస్తవుడు పావురం కూడా. క్రైస్తవుడు సింహంతో కూడా పోల్చబడ్డాడు. మౌనంగా ఉండి లోబడితే గొర్రె, గర్జించి సత్యం చెప్పాల్సి వస్తే సింహమే. డిబేట్కి రావాలనుకునే వారు వారి ఆధార్ కార్డు పంపించాలి. గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఏమైనా 3 ఆధారాలు చూపించాలి. 100 చూపిస్తాను నేను. సత్యానికి దేశానికి సంబంధం ఉంటుంది, మతానికి దేశానికి కాదు. ఆ మాటకు వస్తే ఆర్యులకు భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటో చూపించమనండి. క్రైస్తవ వీరుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఇది ఏసయ్య కావచ్చు, ఈయన వేరేది ఉంది, గేసయ్య గాడి బూతు బుక్కు అని చెప్పేసి రాసింది అన్నట్టు. మళ్ళీ ఇది సరే, ఇదొక అంశము. సో మొత్తానికి ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర కూడా మీరు చెప్పినట్టు ఆయన పెట్టుకున్నటువంటి అన్నీ వేస్ట్ క్వశ్చన్స్ అండి. అంటే సమాజాన్ని కలిపే క్వశ్చన్స్ కాదు, విడదీసే క్వశ్చన్స్ అవన్నీ కూడా. అసలు నేను చెప్తున్నాను, నిజంగా వైరాగ్యపు దృష్టి ఉంటే మీరు ఒకవేళ ఇది అడగనివ్వండి. రాధా మనోహరం దాస్ గారు వయసులో పెద్దవారు. నేను వయసుని కానీ తృణీకరించను, నాకు ఆ స్పృహ ఉంది. ఆయన అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే నేను మాట్లాడుతాను. ఇప్పటికీ ఆయనే అంటున్నాను. గౌరవ దృష్టే ఉంది నాకు. ఆయన గౌరవంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడతాడు. నాకు అసలు ఆ మనసే వద్దు. నేనేం చెప్తున్నానంటే క్లియర్గా చెప్తున్నాను, ఇంత వయసు వచ్చినప్పుడు, ఇంత భక్తి వైరాగ్యం ఉన్నప్పుడు సమాజాన్ని కలపాలనుకుంటాడా, విడదీయాలనుకుంటాడా? నాకు మంచి వాళ్ళు వద్దు, సామర్థ్యులు కావాలి, గొడవ పడే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? మరోవైపు ఒకటి చూపించి రెండో రకంగా సినిమాలు ఎందుకు తీస్తున్నారు కరుణాకర్ గారు? చెప్పండి. మనుషులు చేసేదాన్ని చూసి ఏకంగా మొత్తం వర్గానికే ఎందుకు ఆయన పులుముతున్నారు? ఇది పెద్ద వివాదం అండి. కలిసి ఉండేది కాదు. దేశాన్ని కలపాలని చూడండి, సత్యం తెలుస్తుంది. సత్యం మాట్లాడండి, వ్యంగ్యం వద్దు. రైట్. ఇంకొన్ని అంశాలు ఏంటి అంటే, నేను మాట్లాడిన మీతోటి, చెల్లికి కడుపు చేసిన అబ్రహాము ఆదికాండము 20:12 సామి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, వివరణ ఇచ్చాను. జవాబు ఇవ్వమనండి ఫస్ట్. పిన్నికి కడుపు చేసిన రూబేన్, మొత్తం ఇంకా వరుసగా. మేనత్తకు కడుపు చేసిన అమరాను. ఇప్పుడు మళ్ళీ నేను పురాణం నుంచి క్వశ్చన్ అడిగితే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు, ఎందుకులేండి. నీ అవమానము కనిపించేలా నీ చీరను పైకి ఎత్తుచున్నాను యెహోవా. చూడండి, ఉపమాన పరిభాషగా మాట్లాడిన దాన్ని వ్యక్తికి ఆపాదించినప్పుడు ఎప్పుడు తప్పుగానే అనిపిస్తుంది. పరమగీతాల్లో కూడా చాలా ఉపమాన పరిభాష, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంటే దాన్ని కూడా వ్యక్తుల ప్రస్తావనగా తీసుకొస్తారు. నేను అదే చెప్తున్నా, ఈ కంపారిజన్ కానీ చేస్తే వాళ్ళు ఏమంటారు, దాని వెనకాల పరమార్థం ఉందంటారు. దీన్ని ఎందుకు పరమార్థమైన విషయాలుగా న్యాయంగా ధర్మంగా అర్థం చేసుకోరు? దాని వెనకాల ఏదో శిక్ష ఉంది, ఏదో కఠినమైన కర్తవ్యం ఉందని ఎందుకు అర్థం చేసుకోరు? అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు మీరు అంటే శిక్ష లేకపోతే ఇంకోటో అయితే ఏమై ఉండాలంటే, ఇప్పుడు తల్లి కొడుకుల చేత బహిరంగ ఎవరు చేయించారండి? రాసి ఉంది అని ఉంది కదా బైబిల్లో రాసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్లియర్ గా చదవమనండి, క్లియర్ గా తెలుసుకోమనండి. ఇవి ఉన్నదా లేదా? నిజంగా వాళ్ళు తెలుసుంటే లోతు చేసాడు అన్నారు కదా. అక్షరాన్ని మాత్రమే చదవడం ఎందుకు, దాని ఉద్దేశాన్ని కూడా చదవమనండి. అక్షరాల వెనుక ఉద్దేశాలు అంటున్నానండి. వాళ్ళు అంటే ఇప్పుడు అక్షరాల వెనుక ఉద్దేశాలు ఉన్నాయంటారు. ఉన్నాయి. క్రాంతి గారు, వాళ్ళు ఏదో తప్పుడు ఉద్దేశంతోనే చేస్తున్నారనే అభిప్రాయానికి కూడా నేను రాట్లా. ఎవరెవరు ఏ అభిప్రాయంతో ఉన్నారో నాకు తెలియదు. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, లేదంటే రాధా మనోహరం దాస్ గారు, ఇంకా తదితరులు, వాళ్ళు ఏదో తప్పుడు ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయం కూడా నాకు లేదు. వారి పట్ల ఒక కన్సెంట్ మైండ్ ఏదైతే ఉందంటే, మా ధర్మమే కరెక్టు, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం బాగుంటుంది, లేదంటే ఉండదు, సాంప్రదాయాలు మారకూడదు, ఇదంతా మైండ్తో అదొక ఎమోషనల్ బాండేజ్ ఏర్పడిపోయి సత్యం ఎక్కడున్నా తెలుసుకోలేకపోతున్నారు. ధర్మస్థాపన అని ధర్మాన్నే తృణీకరిస్తున్నారు, దేవుడు అని చెప్పి దేవుణ్ణే దూషిస్తున్నారు అనేది నా అభిప్రాయం. సరే, రైట్, ఓకే. వాళ్ళ పట్ల మంచి అభిప్రాయమే ఉంది. సరే, ఈ అంశం పక్కన పెడితే, నాకు రీసెంట్గా అంటే పాస్టర్లను ఇంటర్వ్యూ చేస్తున్న కాలం నుంచి ఫోన్లో ఏమని వస్తూ ఉన్నాయంటే, మీరు పాస్టర్లు చేస్తున్నటువంటి ఆకృత్యాలపైన కాల్స్ వస్తున్నాయి. బాధితులు ఫోన్ చేస్తున్నారు. ఒక పాస్టరు తన తమ్ముడి నుండి విడగొట్టేందుకు ఆస్తి మొత్తం తనకే రావాలని చెప్పేసి, ఇవన్నీ కూడా అంతా కూడా పర్సన్ కి సంబంధించిన ఇష్యూ. అందరు అలా లేరే, కొందరు పోగొట్టుకున్నారే. పోన్లే తమ్ముడు తీసుకున్నాడు, పోన్లే అన్న తీసుకున్నాడు అని వదిలేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు క్రైస్తవ్యంలో. మరి పర్సన్ కి సంబంధం, మరి వీళ్ళ సంగతి ఏంది? మరి వీళ్ళ సంగతి అదేనండి. ఇప్పుడు
నేను అదే చెప్తున్నాను, ఎవడైనా ఏదైనా చేస్తే క్రైస్తవం గద్దిస్తుంది. గద్దించిన వినకపోతే అసలు నేను కుల కట్నాల నివారణ కోసం పోరాడుతున్నాను. కుల కట్నాలు లేకుండా నేను వివాహాలు చేస్తున్నాను. కట్నమే తీసుకోకూడదని నేను అంటున్నాను. కట్నం తీసుకునేవాడు గాడిదని టీవీ నేను అంటున్నారా? నేను అంటున్నాను కట్నం తీసుకునేవాడు మనిషే కాదు అంటున్నాను. రైట్, మీరు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోరా? ఖచ్చితంగా. ₹1 కూడా తీసుకోలేదు. అసలే తీసుకోలేదు. రైట్, మీరు కట్నం ఇచ్చి అంటే ఎవరికన్నా పెళ్లి కూడా చేయాలి? లేదు, కట్నం లేకుండానే వివాహాలు చేసుకోవడం నేర్పిస్తున్నాను. ఎందుకంటే స్త్రీకి డబ్బు కంటే ఎక్కువ విలువ ఇవ్వాలి. చూడండి, మనకు తెలియనప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తాం, తెలియనప్పుడు మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం, తెలియనప్పుడు పడిపోతూ ఉంటాం. తెలిసినప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. ఇప్పుడు తెలియక కొందరు కట్నం తీసుకొని చేసుకున్నాను, నేను వాళ్ళని ఏమనట్లా. స్త్రీకి ఇచ్చే విలువ ప్రస్తావన ఎత్తుతున్నాను నేను. కట్నం తీసుకోవడమే తప్పు అని సమాజం అన్నప్పుడు తీసుకోవడం ఎట్లా తప్పైంది? రైట్ అయింది. తీసుకోవడం తప్పైనప్పుడు తీసుకోకూడదు, కానీ తీసుకుంటున్నారే. ఇప్పుడు నేను మొత్తం సమాజాన్ని అన్నా మనిషిని అన్నా నేనేమంటానంటే, వాళ్ళు గౌరవంగా ఇచ్చారు, నా కూతురికి ఇస్తున్నానని, నువ్వు గౌరవంగానే తీసుకో. వాళ్ళు ఇవ్వలేకపోతే వదిలేసి స్త్రీని గౌరవంగా చూసుకో. ఇదే నా నినాదం. సరే, ఓకే. ఫైనల్గా సైతాన్ ఎవరు? దేవునికి వ్యతిరేకి. సైతాన్ ఎవరు సృష్టించారు? రాక్షసుల్ని ఎవరు సృష్టించారు? సైతాన్ గురించి అదే దాంట్లో ఎవరు సృష్టించారు? దాంట్లో జవాబు ఉంది. సైతాన్ ఎవరు సృష్టించారు అన్న? రాక్షసం సృష్టించింది అని అంటే మళ్ళీ మీరు ఎందుకు పురాణ సైడ్ పోతారు? అక్కడ రాక్షసులు ఉన్నారు కదా, ఇక్కడ సైతాన్ ఉంటే ఏమున్నది అన్నట్టుగా మీరు అడుగుతారు. లేదు 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 క్రాంతి గారు, మీరు నన్ను పిలిచిన కారణమే హైందవ సహోదరులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అసలు ఈ వివాదం ఏమిటో తేల్చేయాలని పిలిచారు. వాళ్ళకైనా మాకైనా మధ్యలో నిజాలు తెలుసుకోవాలని పిలిచారు. అసలు వాళ్ళ ప్రస్తావన లేకపోతే మీరు నన్ను పిలవరు కదా. అందుకే నేను ప్రతిదీ కంపేర్ చేస్తున్నాను. క్వశ్చన్స్ వాళ్ళవి, మీరు వారది, అంతే. సమాజం అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. రైట్, అట్లా కాదన్న. ఇప్పుడు మీరు విషయం చెప్పండి, నిజంగా సైతాను ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు సృష్టించారు? నేను అదే చెప్తున్నాను. ఇటు రాకురు, ఈ గోడ దుంగకుండా సత్యం ఎలా తెలుస్తుంది? నేను అదే సత్యం అని మీరు నమ్ముతున్నారా? అక్కడ కూడా చెప్తాను. మీరు ఆ మాట అడగండి. మరి మీరు ఆ మాట అడిగినాక నేను చెప్తాను. దీన్ని మీరు ఫస్ట్ ఒప్పుకోండి. దాన్ని కూడా ఒప్పుకోవాలి మరి అక్కడ. సరే, నేను అక్కడికి వస్తాను. రాక్షసుల్ని ఎవరు సృష్టించాలనేది మీ నమ్మకం. రాక్షసుల్ని ఎవరు సృష్టించారనేది హైందవ సహోదరుల నమ్మకం. ఎవరు సృష్టించుంటారు? మీరేమనుకుంటారు? అదే మళ్ళీ నన్ను అడుగుతారు. మీరేమనుకుంటారు? మీరు నన్ను అడిగింది నేను చెప్తాను. ఇప్పుడు నేను సమాధానం చెప్తూ పోతే ప్రజలకు క్లారిటీ రాదు. మీరు సమాధానం చెప్తే వినదలుచుకుంటారు కదా. మీరు ఎవరు అనుకుంటారు? సరే, మీరే చెప్పండి. రాక్షసుల్ని సృష్టించింది ఒకవేళ దేవుడైతే మరి ఇన్ని ఆకృతాలకు కారణం కూడా దేవుడే అవ్వాలిగా. వాళ్ళని సృష్టించడం ఎందుకు? వాళ్ళు ఋషులను, తపస్సులను, ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ అవతారాలు ఎత్తి వారిని నాశనం చేయడం ఎందుకంటే ఏం చెప్తారంటే, దాని వెనకాల లోక కళ్యాణం ఉంది. లోకానికి ధర్మం నేర్పాలి, న్యాయం నేర్పాలి, భక్తి నేర్పాలి, మంచి నేర్పాలి, తర్వాత దేవునితో పాటు విలీనం అవ్వాలి. అందుకు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ విలువ తెలిసి వస్తుందని చెప్తారు. అలాగే దేవుడు చీకటిని సృష్టించలేదు, అంటే సాతాన్ని సృష్టించలేదు. కెరూబులను, దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. తర్వాత వారి బుద్ధి పాడైపోయింది, వారి ఆలోచన పాడైపోయింది. అందుచేత ఈ సృష్టి మొత్తం ఇలా జరుగుతుంటే దేవుడు ఏం చేసినాడంటే దీన్ని వాడుకొని న్యాయాన్యాయమును, భక్తి శ్రద్ధలను నేర్పిస్తున్నాడు, ధర్మాన్ని నేర్పిస్తున్నాడు. ఇది కూడా విజయ అజయ్ అనేటువంటి పురాణ గాథలు కూడా చూస్తే ఆ తర్వాత కాలంలో వాళ్ళు మాకు భక్తితో పాతాళంలో ఉండడం కాదు, నీకు శత్రుత్వంగా ఉండి 4 జన్మలు ఎత్తుతాం అని చెప్తే రావణాసురుడిగా, కుంభకర్ణుడిగా పుట్టారు. మరి వాళ్ళందరూ ఒకప్పుడు ఆయన భక్తులే కదా, విష్ణు భక్తులే కదా. విష్ణు భక్తులై కూడా రాక్షసులుగా ఎందుకు పుట్టారంటే మళ్ళీ దాని వెనకాల లోకానికి ధర్మం నేర్పడానికి రాముడు వచ్చాడని. మొత్తం అన్ని చోట్ల అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఉందండి. తెలుసుకుంటే చాలు, గుర్తిస్తే చాలు, వివాదాలు తొలగిపోయి ఆ ఒక్క దేవుని తెలుసుకుంటాం. ఇంటర్వ్యూ ద్వారా నేను ఫైనల్గా అడిగేది ఏంటి అంటే, ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను నా మతాన్ని పూజిస్తా, పరమతాన్ని గౌరవిస్తా అని మీరు చెప్పగలుగుతారా? ఎవరి మతం వారిది అనే స్టేట్మెంటే రాంగ్. మనందరికీ ఒక్కడే దేవుడు, మనకి ఎవరికి లేవు. మనందరిది ఒకే దేవుడు, మనకు మతాలు లేవు. ఎవరు ఆ దేవుడు? ఎవరు? నజరేయుడైన యేసు. ఈ భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు మరణించినవాడు, కన్యకకు పుట్టినవాడు, పంచగాయాలు పొందినవాడు, తిరిగి లేచినవాడు, ఆయనే దేవుడు, నజరేయుడైన యేసు. ఓకే, నజరేయుడైన యేసు. ఓకే అన్న. కానీ మీరు కన్యకు పుట్టడం అనడము, లేకపోతే పంచగాయాలు అనడము, ఇవన్నీ కూడా ఒకవేళ యేసు ప్రభు నిజంగానే దేవుడు అయితే కన్యకే పుట్టాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఆయన ఎందుకు దెబ్బలు పడ్డాడు, ఆయన ఎందుకు కొట్టిరు, ఎందుకు వెలివేసారు, ఎందుకు కొట్టి ఆధారాలు ఉన్నాయి బ్రదర్. ఎందుకు కొట్టి వేదాల్లో కూడా ఆధారాలు ఉన్నాయి, బైబిల్లో కూడా. మీరు ప్రతిదీ కంపారిజన్ చేస్తారన్నా బ్రదర్. కంపేర్ చేయకపోతే నమ్మేవాడికి ఏం తెలుస్తుంది నిజమే కదా అని. కంపారిజన్ స్టడీ లేకుండా అసలు లేదు భూమి మీద, ఏ జ్ఞానం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, కిరణ్ గారు మీరు చెడ్డోళ్ళు, మీరు మంచోళ్ళు కాదు, మీరు నటిస్తారు అని అంటే
మరి ఆయన చేసేది ఏంది, క్రాంతి నువ్వు చేసేది ఏంది అని అన్నట్టు ఉంది. మీరు ఆ మాట అడగండి, కిరణ్ గారు మీరు నటిస్తున్నారని అడగండి. ఒకవేళ నటిస్తున్నానే అయితే నేను మొదటి నుంచి ప్రతి వీడియోలో ఎలా ఉన్నాను, ఇప్పుడు మీ ముందు అలాగే ఉన్నాను. నేను గౌరవప్రదంగా సమాధానం ఇస్తున్నాను. నేను నటిస్తున్నట్లయితే నా భార్యకి తెలియాలి, నా పిల్లలకు తెలియాలి, నా కుటుంబానికి తెలియాలి. వాళ్ళకు నా ఎందుకు రాదు కోపం? ఎవరికైనా దేవుడికి కూడా కోపం వస్తుంది. కోపానికి మంచితనానికి ఉన్నటువంటి ముడి పెడితే అసలు కోపగించిన వల్ల చెడ్డోడైతే టీచర్ కూడా చెడ్డోడు అవుతాడు. కోపం జ్ఞానాని కోసమైతే, కోపం మంచి కోసమైతే అది మంచిదే. కానీ కోపం హతమార్చడం కోసమైతే తప్పు. బైబిల్ అదే చెప్తుంది, కోపపడుడు కానీ పాపం చేయకుడి. కోపానికి చెడ్డతనానికి, కోపానికి మంచితనానికి ముడిపెట్టడానికి లేదు. అది ఒక మంచి భావోద్రేకం. అవసరానికి దాన్ని మంచి అంటారు, అది సరిగ్గా లేకపోతే చెడు అంటారు. చదువు రానోడు యేసుక్రీస్తుని నమ్మితే చదువు ఎక్కువ వస్తుందా? అలా ఏం లేదు, లేదు, అలా ఏం లేదు. ఒకరు ఏమన్నా ఈ విపత్తులో ఉండి లేకపోతే బ్యాంకులో అప్పులు ఉండి రుణబారిన పడిపోయి ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మితే వాళ్ళ రుణాలన్నీ తీరిపోతాయా? చూడండి, దేవుడు మేలు చేసేవాడు, మేలు చేసేవాడు. దేవుడు మేలు చేసేవాడు అయినప్పుడు, తల్లి తండ్రి అయినప్పుడు అందరినీ ప్రేమించాలి ఒకటేలాగా. నమ్మితేనే కాదు. బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన కృప అందరి మీద ఉంది. ఆయన నమ్మని వాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. చివరికి కరుణాకర్ సుగ్నా గారిని కూడా, లలిత్ కుమార్ గారిని కూడా, వీళ్ళందరినీ ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. స్టిల్ ఆయన వాళ్ళని ఒక్కసారి మనసారా సమస్త సృష్టిని చేసిన దేవుడు మీరెవరు అని యథార్థంగా ఈ సాంప్రదాయాల ఉచ్చులోంచి బయటకు వచ్చేసి, ఈ ప్రేమ అభిమానుల బయటకు వచ్చేసి యథార్థంగా అడగమనండి, వారి జీవితాల్లో కూడా తిరిగి మళ్ళీ వెలుగు ఉదయిస్తుంది. యేసుక్రీస్తును ముఖనుల మీద కూడా, ప్రేయర్ చేయనుల మీద కూడా ప్రేమ ఉంది. అందుకే ఆ ప్రేమ చూపించడానికి మేము వెళ్తున్నాం వార్తకి. మరి ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతే ఎక్కడికి పోతారు మళ్ళా? మరి ఆయన గుర్తించకపోతే నియమమైతే ఉంది కదా, అంధకారమేనని. ఆ నియమాన్ని వాళ్ళు నమ్ముతున్నారుగా వేదాల ప్రకారంగా. మళ్ళీ ఎటు పోతాడు మళ్ళా? అంతే, అంధకారమే. అంధకారం. సృష్టికర్త అయిన కొన్ని తెలుసుకోకపోతే ఎవరైనా అంధకారమే. ఎట్లా అన్న, ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే? అది దేవుడే డిసైడ్ చేస్తాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడే డిసైడ్ చేస్తాడు. ఓకే, స్వర్గ నరకాలు ఉన్నాయి అని చెప్పేసి అందరు బైబిల్లో నమ్ముతున్నారు. అందరు నమ్ముతారు. మీరు నమ్మే దాని గురించి నేను నమ్ముతున్నాను. బైబిల్లో ఉందా? అందరు నమ్ముతున్నారు. బైబిల్లో ఉందా? దానికి ఏమైనా ఆధారం ఉందా? స్వర్గ నరకాలు ఉన్నాయి మీరు చెప్పండి క్రాంతి గారు. బైబులే కదా, అందరూ నమ్ముతున్నాం. లాజర్ అని ఒక ఆయన చనిపోతాడు, ధనవంతుడు ఇంకొక ఆయన చనిపోతాడు. ఇతడు తిని తాగి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి చనిపోయినాక పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఇతను బీదవాడైనా సరే నమ్మకంగా బ్రతికి దేవుని గురించి చెబుతూ చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్తాడు. ఉంది, బైబిల్లో ఆధారం ఉంది. కాకపోతే ఇదంతా కట్టు కథ అని అంటే ఏమంటారు? బైబిల్ అంతా కట్టు. ఇంకా కట్టు కథ అంటే ఇలాంటి మాటే వాడాల్సి వస్తే పురాణాలకు మించి ఏముంటుంది? ఇప్పుడు దాన్ని మీరు కట్టు కథ అని అనాల్సి వస్తుంది. దీన్ని అనాల్సి వస్తే దాన్ని కూడా అనాల్సి వస్తుంది. కంపారిజన్ అంతే. రైట్. ఇప్పుడు రామాయణం జరిగింది అన్నదానికి ఆనవాళ్ళు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిండు అన్నదానికి ఆనవాళ్ళు, బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి. ఖాళీ సమాధి ఉంది, చరిత్ర ఉంది. ఎవరైతే వ్యతిరేకించారో ఇజ్రాయిల్లో వాళ్ళే చరిత్ర చెప్తారు, శత్రువే సాక్ష్యం ఇస్తాడు అక్కడ. దట్స్ ఇట్. ఆయన్నే దేవుడు అని ఎందుకు మీరు నమ్మిరు? ఇప్పటిదాకా అదే చెప్పాను. ఆయన్నే ఎందుకు దేవుడి గ్రంథాల్లో క్రీస్తును కూర్చున్న గుర్తులు కనబడుతున్నాయి. చివరికి యేసుప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. వాళ్ళ దేశం గ్రంథాల్లో నక్షత్రం గురించి రాయబడింది. ప్రతి గ్రంథంలో ఆయన గుర్తు పెట్టడానికి ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనిషి పుట్టాడు, వాళ్ళందరూ తడుములాడి కనుగొని నిమిత్తం దేవుడు వారికి పొలిమేరలను నియమించాడని ఉంది. రైట్. ఓకే. అండ్ మీరు చెప్పే అంశం ఏంటంటే ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ ఖగోళం ఇదంతా, భూమి, ఈ నక్షత్రాలు ఇదంతా కూడా దేవుని సృష్టి. ఆయన పేరు నజరేయుడైన యేసు. బైబిల్లో ఎక్కడైనా భూమి నుంచి సూర్యుడికి దూరం కొలచబడి చెప్పబడిందా? ఏమిటది? బైబిల్లో ఎక్కడైనా సూర్యుని నుంచి మనిషికి అనుకున్నాడు దాన్ని. మరి పురాణాలలో ఎట్లా రాశారు? ఎంత దూరం ఉంటుందని అక్యురేట్ గా? ఎంత దూరం ఉందని రాశారు? ఎంత దూరం ఉంటే అంత దూరం అంటే కొలిసిన. అదే పురాణాల్లో భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడని రాశారు. అది నిజమేనా? అదే పురాణాల్లో రావు మెంగుతున్నాడు భూమిని, అది నిజమేనా? కాబట్టి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అదే బైబిల్ గ్రంథంలో కూడా సైన్స్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను దాని గురించి స్పెషల్ బుక్కే రాశాను. అందుకే చెప్తున్నాను, దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చాడు. కొందరికి కొన్ని చెప్పాడు, కొందరికి కొన్ని చెప్పలేదు. దాన్ని కరెక్ట్ గా చూడాలి. ఇప్పుడు కిరణ్ పాల్ అందరికి జ్ఞానం ఇచ్చి నాకెందుకు ఇంత తక్కువ జ్ఞానం ఇచ్చిండు యేసుక్రీస్తు? మన ఇద్దరికి సేమ్ జ్ఞానం ఇస్తే లొల్లేదు కదా. అదే అందరికి అన్ని చెప్తే ఎవరు న్యాయం ధర్మం నేర్చుకోకర్లా. అందరిలో న్యాయం ధర్మం ఉంటుంది. అందరికి అన్ని చెప్పేస్తే న్యాయం ధర్మం గురించి ఆయన ఏం చెప్పకర్లా, మనలోనే ఉంటుంది. అప్పుడు ఇంకా ఏం నేర్పడానికి ఉండదు. దేవుడు కూడా అక్కర్లేదు అప్పుడు మనకి, ఆయన నేర్పాలి కాబట్టి. ఓకే. ఫైనల్గా దేవుడు ఎవరు? అదే చెప్తున్నాను నేను. బైబిల్ ప్రకారంగా ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఉన్న గుర్తులను బట్టి నజరేయుడైన యేసే ఈ లోకరక్షకుడని, సర్వమానవాళికి దేవుడని, ఆయన నమ్మని వారిని కూడా కనికరించేవాడని తెలుసుకున్నాను. నా ఇంటర్వ్యూలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు అని అన్నారు.
దాన్ని మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా యాజ్ ఎ పాస్టర్గా, తోటి పాస్టర్గా? అలాగే ఏకీభవించడం వ్యతిరేకించడం అనే వర్డ్ పక్కన పెడితే వివరణ ఇస్తాను ఏమిటంటే, ఆయన తినొచ్చు అనేది ఆయన విశ్వాసానికి సంబంధించిందే అయితే ఆయన మాత్రమే తినాలి. అది అందరికీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అది అందరి స్టేట్మెంట్ కాదు. విశ్వాసం బలమైంది అయితే తిన్నా సరే నాకేమవదని తనకు నిజంగా నమ్మకం ఉంటే ఆయన వరకు మాత్రమే వర్తిస్తుంది. బైబిల్ మాత్రం తినొద్దనే చెప్పింది. అంటే మన మనుషులము అదంతా మనసుకు సంబంధించింది అని చెప్పేసి తను చెప్పుకొచ్చింది కదా. అంటే చూడండి, ఫిలాసఫీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని, ఓన్గా ఫీలింగ్, నా విశ్వాసం అది, నా మనసు ఇది అని అనుకుంటే ఓకే. ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల ఎందుకు విజయప్రసాద్ రెడ్డిని చాలా మంది క్రైస్తవులు వ్యతిరేకిస్తారు? అది ఎందుకంటే బైబిల్లో తినొద్దని ఉంది కాబట్టి. బైబిల్లో తినొద్దను అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఎవరి విశ్వాసానికి వారే, నా విశ్వాసం నాకు తిన్నా నాకు ఏం కాదని అనుకుంటే అది వారిష్టం. కానీ అందరికీ ఇలా చెయ్యండి అని చెప్పడంలో రాంగ్ గైడెన్స్ని ఇచ్చినట్టు ఉంటుంది అనేది క్రైస్తవ్యం చేస్తున్న వాదన. అది ఆయన విశ్వాసం ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ అని అన్నా, దాని తర్వాత జై శ్రీరామ్ అన్న, తను కూడా ప్రైజ్ ది లార్డ్ అని అన్నాడు. ఓకే, నన్ను గౌరవించి నువ్వు నాకు చెప్తే జై శ్రీరామ్ అని కూడా నాకు చెప్పిండు. అంటే చెప్పకూడదా నిజంగా? అంటే ఏంటంటే ఆయన మీకు రెస్పెక్ట్ చేయడం కోసం ఆ మాట అన్నారు, కానీ తర్వాత తరాలు కూడా దీన్ని ఎలాగ తీసుకున్నారంటే ఆ తర్వాత కూడా మీరు చూసే ఉంటారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరులు ఎలాగో జై శ్రీరామ్ అన్నాడు కదా మరి అప్పుడు మా గుడికి కూడా రమ్మనండి గౌరవించడానికి అని అన్నారు. ఇంకా అటు వెళ్ళిపోతుంది. ఈయనేమో కేవలం విష్ చేయడానికి మిమ్మల్ని గౌరవించారు, అదే కదా మీ మధ్యలో జరిగింది. ఇప్పుడు కొంతమంది అదేనా మీ మధ్యలో జరిగింది, విష్ చేయడానికి మాత్రమే. అయితే నేనేమంటున్నానంటే విష్ చేయడానికి నమస్కారం చాలు, దేవుళ్ళ పేరు వద్దు. ప్రైజ్ ద లార్డ్ అనేది దేవుళ్ళ పేరు ప్రస్తావన కాదు అసలు. కావాలని చాలా తెలివిగా మొదట్లో స్కిప్ చేసింది ఇది, అదే అనకుండా స్కిప్ చేసి తెలివి కాదు, అదే కరెక్ట్ అసలు. వాస్తవానికి ఆయన ఏంటంటే ఇంకొంచెం పెద్ద మనసుతో మిమ్మల్ని గౌరవిద్దాం అనుకున్నాడు. మీరు చర్చికి పోయినప్పుడు మిమ్మల్ని కొంతమంది వచ్చినప్పుడు, క్రైస్తవ సేవకులు వచ్చినప్పుడు, లేకపోతే క్రైస్తవం నమ్మిన వాళ్ళు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు అంటారా మిమ్మల్ని? అంటారు. మీరు అక్కడ మరి నమస్తే అని పెట్టండి అని అనొచ్చు కదా మీరు. కరెక్టే. ఇక్కడ ఉద్దేశం మారిపోతుంది. మీరు జై శ్రీరామ్ అంటేనే నన్ను గౌరవించినట్టు, లేదంటే లేదనే ఉద్దేశం వచ్చినప్పుడు నేను ఎందుకు నా విశ్వాసాన్ని ఇబ్బంది పెట్టుకోవాలి, నేను ఎందుకు ప్రజలకు వేరే సంకేతం ఇవ్వాలి, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్దాం, వివాదం లేకుండా చేద్దాం. నేను పెద్ద మనసు చేసుకోవచ్చు, అందరికి రాదు కదా, అందుకని నేను అందరికీ ఒక పరిష్కారం పెడదామని నమస్కారం అన్నాను. నమస్కారమే సంస్కారం, అంతవరకే. ఇకపోతే ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డి గారు ఇంకొంచెం విశాలంగా మిమ్మల్ని గౌరవించేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని గౌరవించిన మీకు ఆధారం దొరికే వరకు మీరు క్రీస్తుని నమ్మరు. గౌరవించడానికి ఒకటే కాదు అనేది క్రైస్తవ్యం వాదన. గౌరవించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నేను అందుకే ఏమన్నానంటే సరే గౌరవించడానికి నమస్కారమే మంచిదని వాళ్ళిద్దరికి మధ్యలో పరిష్కారం పెట్టేశాను. దీనికి విజయప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు, వివాదం క్లియర్. అవునవును, జై శ్రీరామ్ అనడం కంటే నమస్కరించడమే మంచిది, నమస్కారం అందామని ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు అనుకోండి, వాళ్ళు సైలెన్స్ అవుతారు, మొత్తం వివాదం క్లియర్ అయ్యింది. మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నాను, దట్స్ ఇట్, వివాదమే వద్దు మనకి. ఓకే, రైట్ రైట్ రైట్. అంటే ఇప్పుడు గౌరవించడానికి మీరు జై శ్రీరామ్ అన్నారు కదా, గుళ్ళల్లోకి రండి అని చెప్పేసి ప్రస్తావన వచ్చిందని చెప్తారు అంటున్నారు. నిజంగా కొంతమంది హిందువులు చర్చిలోకి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే మెదక్ చర్చి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ క్రైస్తవులు నిజంగా తిరుపతికో, లేకపోతే అరుణాచలానికో, లేకపోతే శ్రీశైలానికో పోయేస్తారా? సరే, ఈ సమస్త విశ్వానికి ఒక్కటే అని తెలిసి నాకు ఆ ఒక్కటి దొరికితే నేను ఇంకో చోట ఎందుకు వెళ్తానండి? ఆ ఒక్కటి ఎట్లా తెలియకపోతేనే అన్ని చోట్ల వెళ్తాం మనం. అది కేవలం మమకారమో, ప్రేమో, సెంటిమెంట్ అటువైపు తీసుకెళ్ళొద్దు అసలు. నాకు పూర్తి పరిశీలనతో ఈయనే అని తెలిసింది, నేను ఇంకొకటి వైపు ఎందుకు వెళ్తాను? రైట్. అంటే మీరు 13వ ఏట ఉన్నప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది. మీకు 13వ ఏట ఉన్నప్పుడు 8వ ఏట ఆయన పిలిచాడు, 13వ ఏట నేను ఆయన గుర్తించాను. ఓకే, స్వరం ద్వారా. అప్పటి నుంచి నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఓకే, 5 సంవత్సరాలు పట్టింది. పదే రుజువు అవుతూనే ఉంది ఆయనే అని. సంవత్సరాలు పట్టింది మీకు. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, మీరు అంటే అదంతా ఫేక్, మీరు ఒకరికి ప్రభావితమయ్యారు, మీ చుట్టూ ఉన్నటువంటి చర్చల పరిస్థితి, మీ చుట్టూ ఉన్నటువంటి పాస్టర్ల వల్ల మీరు ప్రభావితమయ్యారని నేనంటే. ప్రభావితమైనోడు ఇలా కూర్చోడు, ప్రభావితమైన వాడిని మీరు విలువరు, ప్రభావితమైనవాడు సమాజానికి ఇదిగో వివాదాలు తొలగించుకోండి అని కూడా చెప్పడు. ప్రభావితమైన వాడికి వివేకం తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. మీరు అంటే గర్భం దాల్చకపోతే గర్భం దాల్చే విధంగా, గర్భం వచ్చే విధంగా మీరు పనులు ఇచ్చి వాళ్ళకు చేస్తారా? మీరు చేయగలుగుతారా? అది లేదు, అది మీరు నెత్తి మీద చేయబెట్టి మీరు అవయవాలలో చేయగలుగుతారా? సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడన్నది నిజమే, కానీ పండ్లు ఇస్తేనే అవుతుంది అనేది కాదు. ఓకే, అసలు బైబిల్ ఒప్పుకోద్దాన్ని.
అంటే నూనెకు పూజ చేస్తే అలాగని మంచి చెప్పి వాళ్ళు జరుగుతుంది. అలాగని చెప్పి వాళ్ళు ఏదో మోసగాళ్ళను అలా అంటున్నారు. అదే తప్పు అంటాను నేను. ఒక చర్య రాంగ్ అయితే వాళ్ళని మోసగాళ్ళు అనకండి, తెలియక చేస్తున్నప్పుడు సరి చేసుకోండి, సరి చేసుకుందాం. అమ్మ తేజ అట్టి పనులు ఇస్తుంటాడు కదా, అమ్మ తేజ మోసగాడా లేకపోతే తను చేసే తప్పులా? అదే చెప్తున్నాను నేను, ఒక తప్పుని మోసంతో జతపరచొద్దు. మోసమా మన తప్పా? పిల్లలు చాలా తప్పులు సరే రైట్, చేస్తారండి. తను చేసేది మోసమా తప్ప? పొరపాటు, అది పొరపాటు, బైబిల్కి విరుద్ధం. అది పండ్ల వైపు కాదు, దేవుని వైపే దృష్టి నిలిచేటట్టు చేద్దాం. పండ్ల వైపు వద్దు, పండ్లు తింటే కాదు. నాకు ఒక వీడియో చూసిన, నేను ఫ్లడ్స్ వస్తున్నప్పుడు ఫ్లడ్స్లో నిలబడి తను ప్రేయర్ చేస్తాడు. మరి చూడండి, అందరికి సేవ చేయాలని మనసు అందరు ఉంది సేవ కదా, చేయాలని. కాబట్టి మంచి మనసే. ఓకే, మంచి మనసు అంటారా? గొప్పోడే, మంచి మనస్సు. మంచి మనసు. గొప్ప అనేది ఎప్పుడు వస్తుంది అంటే సత్యాన్ని, సర్వసత్యాన్ని తెలుసుకుంటూ వెళ్తే గొప్ప. కల్వరి సతీష్ అని చెప్పేసి కల్వరి చర్చ్ ఉంటుంది కదా, మియాపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దశమ భాగం కింద వసూలు చేస్తారట. చూడండి, దశమ భాగం రోజు ఇచ్చేది కాదు, నెలకు ఒకసారి దేవునికి సమర్పించేది. ప్రతి ఆదివారం సేవ నాడు, కోసం. ప్రతి ఆదివారం నాడు వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. నాకు డబ్బు కంటే దేవుని సేవ, దేవుడే ముఖ్యమని చెప్పే ప్రయత్నం అది. నియమానికి కట్టుబడేది. స్త్రీ కంటే దేవుడే. ఆ డబ్బులన్నీ సతీష్ గారి ఇంట్లోకి పోతాయి అంటారా? ఎట్లా? ఆయన సేవ చేస్తున్నారు కదండి, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు, హాస్పిటల్స్ కట్టారు, తర్వాత చాలా చోట్ల శుభార్త చేస్తారు. గొప్ప వ్యక్తి అంటారా కల్వరి సతీష్? గొప్ప వ్యక్తి అంటే మంచి వ్యక్తి కదండి. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, కరోనా టైంలో కూడా సమాజానికి చేశారు. చూడండి, అవన్నీ కూడా క్రైస్తవుల నుంచి తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి డబ్బే కదా, తను సొంతంగా ఖర్చు. ప్రభుత్వం ఏమైనా సొంతంగా పెడుతుందా? ప్రజల డబ్బు ప్రజలకే పెడుతుంది. అదే లాజిక్ అలా కలిసి వస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి వ్యక్తిలో సైద్ధాంతికంగా లేదంటే నియమం ప్రకారంగా కొన్ని పొరపాట్లు ఉంటాయి. అర్థమయ్యే వరకు అవి జరుగుతుంటాయి. అలాగని మనిషినే పొరపాటు, మనిషినే తప్పనకూడదు. ఎందుకంటే సతీష్ కుమార్ గారి ద్వారా ఆత్మల రక్షణ జరగలేదా? సతీష్ కుమార్ గారి ద్వారా ప్రజలకు మేలు జరగలేదా? సైద్ధాంతికంగా బైబిల్కి విరుద్ధంగా ఏమైనా జరిగితే దాని గురించి మాత్రమే మాట్లాడగానే మనిషినే తప్పుపట్టడం రాంగ్. రైట్. అంటే బ్రదర్ అనిల్ కావచ్చు, లేకపోతే నేను చెప్పిన అమ్మ తేజ కావచ్చు, కొంతమందికి నయం చేస్తారు, అది సాధ్యపడుతుందా? దేవుడు వారిని వాడుకొని కార్యం చేస్తాడు. వాళ్ళని వాడుకుంటాడు దేవుడు వారిని వాడుకొని కార్యం చేస్తాడు. దేవుడికి ఉన్న శక్తి వాళ్ళకు కూడా ఉంటుంది అంటారు మీరు? అది కాదు, దేవుడు వారిని వాడుకుంటాడు. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారంటే వాళ్ళకి శక్తి ఉండాలి కదా. వాళ్ళు దేవుని పక్షాన నిలబడి ప్రార్థిస్తారు, దేవుడు వారిని బాగు చేస్తాడు, ప్రజల్ని. దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతాడు. వీరు వారి పక్షాన నిలుచుండి దేవునికి ప్రార్థించినప్పుడు చేస్తాడు. ఇప్పుడు పూజారి లేకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం? మొక్కు రాగలం, కానీ పూజారి కావాలంటాం మనకి. ఎందుకు పూజారి ఉండాలి అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాడని. అంటే వీళ్ళు పూజారులు అంటారు, దేవుడికి మధ్య వారధి. వీళ్ళు చెప్పితే అవుతుందా అన్నది కావాలి నాకు. వీళ్ళు చెప్పితే మంచి జరుగుతుంది. వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఓ సభ ఉంటుంది, ఆ సభలో ప్రమీల రామ్మ అంటారు, లేకపోతే ఇంకోళ్ళు పేరు పెట్టి పిలవడం గురించా? దీని గురించి ఏంటంటే క్రాంతి గారు, బైబిల్లో ఇదిగో నువ్వు పలాని పొరపాటు చేసి బ్రతుకుతున్నావు, నీ జీవితంలో పలానా జరుగుతుంది అన్నట్టు చాలామంది భక్తులు వ్యక్తిగత జీవితాన్ని సరిచేశారు. చాలామంది భక్తులు పేరు పెట్టి పిలిచి తమ భవిష్యత్తును చెప్పడము, లేకపోతే పేరు పెట్టి పిలిచి తమ గతంలో జరిగిన పొరపాటు చెప్పడము, అందరిలో అవమానించడానికి కాదు, పర్సనల్గానే పేరు పెట్టి పిలిచి వారిని సరిచేయడము, వారి జీవితాన్ని సరిచేయడము చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఊరికే ఏదో చిన్న చిన్న వాటికి పేరు పెట్టి పిలవడం ఇదంతా బైబిల్ చెప్పట్లేదు. అలాగని అలా పేరు పెట్టి పిలవడం అనేది జరగదు అనేది కాదు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఎవరిలో నుండైనా. యేసు ప్రభువే పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు అందరినీ. నతానియేలు నువ్వు అని పిలిచాడు, ఇలా శిష్యుల్ని పిలిచాడు. పేరు పెట్టి పిలవడం దేవుని బైబిల్లో ఉంది, సాధ్యపడుతుంది. మనుషుల్ని వాడుకుంటే సాధ్యపడుతుంది. కానీ అది అవగాహన మిస్యూజ్ కి దేవుడు వాడాడు దాన్ని. మిస్యూజ్ చేస్తారా? సాతాను కూడా పేరు పెట్టి పిలవచ్చు, దాంట్లో గొప్పే ఉంది. సాతాను కూడా పేరు పెట్టి పిలవచ్చు, దాంట్లో గొప్పే ఉంది. నేను అదే అంటున్నాను, ఏమిటంటే యూజ్ అయితే, ప్రయోజనం అయితే అది దేవుని చిత్తానుసారంగా జరగాలి. అంటే పనికొచ్చేదైతే దేవుడు, పనికిరాందైతే 100%. నిజంగా యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడా అన్న? వచ్చాడు ఆల్రెడీ, మళ్ళీ రాబోతున్నాడు రెండోసారి. మళ్ళీ వస్తాడా? రెండోసారి మేఘాల మీద రాబోతున్నాడు అని బైబిల్ చెప్పింది. ఎప్పుడు వస్తాడు? యుగాంతం ముందు ముగింపులో రాబోతున్నాడు. కడబూరా అని ఒకటి ఉంటుంది బ్రదర్, అది మోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత కడబూరా అని ఉంటుంది. అంటే ఏంటిది కడబూరా అంటే చివరి రోజుల్లో బైబిల్ ప్రకారంగా చాలా విపత్తులు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, యుద్ధాలు, మనుషుల మీద మనుషులు, ప్రేమలు చల్లారిపోతాయి, ఇవన్నీ సంభవిస్తూనే ఉంటాయి. ఆ ప్రయత్నంగా బైబిల్ ఏం చెప్పిందంటే కొన్ని 7 బూరల ప్రస్తావన ఎత్తింది. అందులో చివరి బూర మోగ్గానే సంఘం ఎత్తబడుతుంది.
అప్పుడు క్రీస్తు రాడు, మనమే మధ్యాకాశానికి వెళ్తామని ఉంది. ఆ తర్వాత క్రీస్తు ఒలివల కొండ మీదకి వస్తాడు ఇజ్రాయెల్ దేశంలో. మొత్తం ప్రపంచమంతా ఆయన చూస్తుందని ఉంది బైబిల్లో. ఇదంతా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుండొచ్చు? ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఇజ్రాయేలు దేశం ప్రపంచానికి కేంద్రం అవుతుంది రాబోయే కాలంలో. అంటే కేంద్రం అవడం అంటే అందరు ఆకర్షిస్తుంది. ఇవన్నీ నెరవేరుతాయి. మనం ఉంటామా? మనము మళ్ళా ఉంటాం మనం చూస్తామా? ఉంటాం. చాలా సమీపంలో ఉంది. ఉంటాం. చాలా సమీపంలో ఉంది. ఒక 2-3 దశాబ్దాలు. ఈ వీడియో చూసుకోవచ్చు. దినము గడియ తెలియదు. చూసుకోవచ్చు. మీకు దేవుడు ఆయుష్ ఇవ్వాలి. తప్పకుండా మనం చూసే రోజు రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు అడుగుతా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా బ్రదర్ అనిల్, రోషం కలిగిన సువార్థికుడు. బ్రదర్ షఫీ, ఇంకా పరిశోధిస్తూనే ఉన్నాడు. ఎంత సత్యం చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు. లలిత్ కుమార్, ధర్మం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు, కానీ చెప్పే ధర్మాన్ని అర్థం చేసుకోలేని సాంప్రదాయాలు చిక్కుకున్నారు. కరుణాకర్ సుగుణ, సేమ్. ఆయన కూడా ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తే. తనకు కలిగిన ప్రాచీన కాలంలో, అంటే తనకు కలిగిన గతంలో జరిగిన వాటిని దృష్టి ఉంచుతున్నారు, కానీ వాస్తవ సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. అని రాధా మనోహర్ దాస్, వయసు చాలా పెద్దది, తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, ఇంకా అంటే దురాభిమాన పాపం చేస్తున్నారు. కళ్ళు మూయబడి ఉన్నాయి ఆయనకి. కల్వారి సతీష్, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు, ఒక మంచి సువార్థికుడు, మంచి సంఘ కాపరి, సైద్ధాంతికంగా ఎన్నున్నా సరే భారతదేశానికి ఆశీర్వాదంగా మారుతున్నాడు. విజయప్రసాద్ రెడ్డి, ఏదైనా సత్యం అనిపిస్తే మొక్క మీద మాట్లాడేస్తారు. ఉన్నది ఏదైనా సరే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సత్యం ఏదైనా తెలుసుకుంటే తను వెంబడించే ప్రయత్నం కూడా చేస్తారు. విజయప్రసాద్ రెడ్డి గారి గురించి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు నేర్చుకుని ఇంకా ప్రతిరోజు మార్చుకుంటే ఇంకా గొప్పవాడు అవుతాడు, మంచివాడు. పాస్టర్ విజయ్ కుమార్, మనసు చాలా సున్నితమైంది. దేవుని కొరకు గలమెత్తాలంటే సింహంలా గర్జిస్తాడు. మంచి మనిషి. పాస్టర్ జాన్ పాల్, వాస్తవానికి ఆయన పెద్దగా నాకు తెలియదు, పరిచయం లేదు కూడా. ఈ మధ్యకాలంలోనే ఆయన గమనిస్తున్నాను. ఆయన వన్ సైడే ఆలోచిస్తున్నారేమో, ఇంకొంచెం అందరినీ అప్రోచ్ అయ్యి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో. అంటే ఆయనకు అనిపించిందే కాకుండా అంటే మంచి వివేకం, జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు అనిపించిందే కాకుండా మిగతాయి కూడా పరిశీలించి అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కేఏ పాల్, ఉన్నతమైన వ్యక్తి, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు అనవసరంగా రాజకీయంలోకి వచ్చేసి. ఎవరు రాజకీయంలోకి వచ్చినా సరే సేవకులకు నేను అదే చెప్తాను, దేవుడు మీకు ఇచ్చిన స్థాయిని పోగొట్టుకోవద్దు. సేవకులు రాజకీయంలోకి రాకూడదని కాదు, రాజకీయ నాయకుల్ని తయారు చేయండి, కానీ మీరు రాజకీయంలోకి వచ్చి డబ్బు వృధా చేసుకోవద్దు, పేరు పాడు చేసుకోవద్దని నేను చెప్తాను. కేఏ పాల్ గారు అనవసరంగా తప్పుడు సలహాలు తీసుకొని రాజకీయంలోకి వచ్చారు. లేకపోతే ఆయన దేశానికి దిక్సూచిగా ఉండేవాడు, ప్రపంచానికి దిక్సూచిగా ఉండేవాడు. రూబేను, ఎవరండి? లోతు. ఇప్పుడు లోతు ఈ జనరేషన్లో ఉన్నవాడు కాదు, రూబేన్ ఈ జనరేషన్లో ఉన్నవాడు కాదు. సమస్త చరిత్రలో వారు ఒక భాగం. యేసుక్రీస్తు సమస్త మానవాళికి రక్షకుడు, పాప విమోచకుడు, అందరూ గుర్తించదగ్గ నిజమైన వెలుగు. శ్రీరాముడు ధర్మాన్ని నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చాడని హైందవ సహోదరులు నమ్ముతున్నటువంటి మాదిరి పురుషుడు. శ్రీకృష్ణుడు రాముడు వరకు చెప్పగలనేమో నేను. శివుడు, విష్ణువు, హైందవ సహోదరులు మరియా, క్రీస్తును కన్నా ధన్యురాలు, ఇజ్రాయెల్, దేవుడు ఎంపిక చేసుకున్న వేదిక, సిలువ, మానవాళికి రక్షణ, తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన మార్గం, చర్చ్, జ్ఞానం నేర్పించే ప్రాంతం, దేవుణ్ణి బోధించే స్థలం, గుడి అంటే చర్చిని కూడా మేము గుడి అంటాం. దేవుని గుడి అంటారా మీరు? దేవుని గుడి అంటారా? మందిరం, గుడి ఒకటే పదార్థం, ఒకే ఉద్దేశం. బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, ఆ ఎల్లమ్మ గుడి నాకు తెలియదు దాని గురించి. తిరుపతి, అందరూ కలియుగ దైవం అని మొక్కుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. నారా చంద్రబాబు నాయుడు, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి, పేదల పక్షపాతి, తండ్రి కంటే ఇంకా మంచి చేయాలని తపన గలవాడు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమాజాన్ని ఉద్ధరిద్దామనే తపనతో పరిగెడుతున్న నాయకుడు. కేటీఆర్, భవిష్యత్తు నాయకుడు. కేసీఆర్, ఉద్యమకారుడు. పాస్టర్ కిరణ్ పాల్, అందరూ బాగుండాలని సమన్వయపరచడానికి సమన్వయవాదంతో పరిగెడుతున్న సమన్వయ ఉద్యమకారి. క్రాంతి, అందరికీ వారధిగా ఉండి జర్నలిజంలోనే ఒక కొత్త వెలుగు చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్న సంస్కర్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.